హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయట జ్ఞాన్. మీ అందరికీ 79th హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ స్వాతంత్రం మనకు ఉచితంగా రాలేదు, రక్తంతో రాసిన చరిత్ర ఇది. బ్రిటిష్ పాలనలో ఎన్నో బాధలు అన్యాయాలు భరించి ఆత్మ బలిదానంతో భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వీరులు మన దేశాన్ని విముక్తి దిశగా నడిపారు. వాళ్ళ త్యాగాల ఫలితంగా తలెత్తుకుని త్రివర్ణ పథకాన్ని ఎగరవేస్తున్నాం. ఈ రోజు మనకు గర్వభరితమైన రోజు మాత్రమే కాదు, కృతజ్ఞత తెలిపే పవిత్రమైన రోజు కూడా. ఇప్పటి వరకు భారతదేశానికి 18 మంది వ్యక్తులు ప్రధానమంత్రులుగా వ్యవహరించారు. కానీ అందులో అందరూ ఫుల్ టైం పీరియడ్ 5 సంవత్సరాలు పనిచేయలేదు. కొంతమంది 2 సంవత్సరాలు, మరికొంతమంది సంవత్సర కాలం పాటు, ఇంకా తక్కువగా 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఉన్నవారు కూడా ఉన్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారత్ కి మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరించారు. ఆయన ఇంచుమించు 17 సంవత్సరాల పాటు, అంటే 1947 నుంచి 1964 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1964లో హార్ట్ అటాక్ తో మరణించిన తరువాత వేరే పిఎం ని ఎన్నుకునే సమయంలో యాక్టింగ్ పిఎం గా గుల్జారీలాల్ నందా గారు పనిచేశారు. ఆ 13 రోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 నుంచి 1966 వరకు పనిచేశారు. జనవరి 11, 1966 ఆయన అకాల మరణం చెందారు. ఆయన మరణానికి చాలా అనుమాన కారణాలే ఉన్నాయి. 1965లో భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఒక యుద్ధం జరిగింది. శాంతి భద్రతల కోసం ఒప్పందం చేసుకోవడానికి ఉజ్బెకిస్తాన్ వెళ్లారు. కానీ వెళ్లిన మరుసటి రోజే చనిపోయారు. అయితే ఒప్పందం కోసం వెళ్ళినప్పుడు చనిపోయారు కాబట్టి అందరూ విషం పెట్టి చంపేశారు అని అనుకున్నారు. పోస్ట్ మార్టం కూడా జరగలేదు. దానివల్ల ఈ అనుమానాలు ఇంకా బలంగా అయ్యాయి. ఇప్పటికీ అనుమానంగానే ఉంది ఆయన మరణం ఎలా అయింది. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడం వల్ల మరోసారి గుల్జారీలాల్ నందా యాక్టింగ్ పిఎం గా 13 రోజుల పాటు పనిచేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఇందిరాగాంధీ 1966 నుంచి 1977 వరకు ఇంచుమించు 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలనలో ఉన్నారు. కొత్త జనతా పార్టీ అనేది కూటమిగా ఏర్పడి అనేక పార్టీల కలయిక. బీజేపీ ముందు రూపమైన జనసంఘ్, సోషలిస్టులు మొదలైనవి కూటమిగా ఏర్పడి ఇందిరాగాంధీని ఓడించారు. జనతా పార్టీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆయన ప్రధాని అయ్యారు. లాంగ్ టర్మ్ లో వాళ్ళ మధ్య విభేదాలు ఎక్కువయ్యి, ముఖ్యంగా చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నేతలతో వ్యక్తిగత విధానపరమైన గొడవలు జరిగి చరణ్ సింగ్ తన మద్దతు తీసేయడం వల్ల మోర్జారీ దేశాయ్ రాజీనామా చేశారు. మోర్జారీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరియు ఇందిరాగాంధీ సపోర్ట్ తో చరణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. కానీ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఇందిరాగాంధీ తన మద్దతును తొలగించారు. దాంతో పొలిటికల్ సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా తక్కువ కాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలం కేవలం 5 నెలల 20 రోజులు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ 1980లో అధికారంలోకి వచ్చారు. 1984 వరకు పనిచేశారు. 1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ ఆమె నివాసం వద్దే దారుణంగా హత్య చేయబడ్డారు. ఉదయం 9 గంటల సమయంలో ఇందిరాగాంధీ తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూకి వెళ్తుండగా ఆమె తన ఓన్ బాడీ గార్డ్స్ బిఎన్ సింగ్, సత్వంత్ సింగ్ మధ్యలో నడుస్తూ ఉండగా బిఎన్ సింగ్ రివాల్వర్ తో 5 షాట్లు వేశాడు. వెంటనే సత్వంత్ సింగ్ స్టెమ్ గన్ తో సుమారు 25 గుండు కాల్పులు చేశాడు. మొత్తం 30 బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. దీనికి ప్రధాన కారణం 1984లో ఆమె చేపట్టిన బ్లూ స్టార్ అనే ఆపరేషన్. జర్నల్ సింగ్ బ్రిందన్ వాలే అనే సిక్కు మత నాయకుడు తన అనుచరులతో కలిసి గోల్డెన్ టెంపుల్ లోకి ఆయుధాలు, బలగాలను పెట్టుకుని భారత ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఖలిస్తాన్ ఉద్యమం అనే స్వాతంత్ర దేశం కోసం బలమైన మద్దతు ఉండేది. కాబట్టి భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ నేతృత్వంలో ఆయన్ని బయటకు తీసేందుకు సైనిక బలగాలను పంపించింది. దాంతో చాలా మంది సిక్కులు గాయపడ్డారు. దేవాలయ ప్రాంగణంలో చాలా మంది చనిపోయి రక్తపాతం జరిగింది. ఆ చర్యపై సిక్కు సమాజంలో తీవ్రమైన కోపం కలిగింది. అదే నేపథ్యంలో ఆమె సొంత సిక్కు భద్రతా గార్డులే ఆమెను హత్య చేశారు. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1984 నుంచి 1989 వరకు ప్రధానిగా పదవిలో ఉన్నారు. ఆ తరువాత ప్రభుత్వాలు మళ్లీ కూటమిగా ఏర్పడి బీజేపీ మద్దతుతో విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ ని అధికారంలోకి తీసుకువచ్చాయి. విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ అధికారంలో ఉండగా ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటించారు. దాని వల్ల దేశం
దేశం మొత్తం అల్లకల్లోలం జరిగింది. విద్యార్థుల్లో ఆందోళనలు, ఆత్మహత్యలు, ఉద్యమాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా బీజేపీలో ఉన్న లాల్ కృష్ణ అద్వానీ రామ్ మందిర్ నిర్మాణం కోసం రథయాత్ర ప్రారంభించాడు. కానీ ప్రభుత్వం దాన్ని అడ్డుకొని లాల్ కృష్ణ అద్వానీని అరెస్ట్ చేసింది. దాంతో బీజేపీ తన మద్దతును ఉపసంహరించింది. దాంతో పొలిటికల్ సపోర్ట్ లేకపోవడం వల్ల విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ తనకు తానే రాజీనామా చేసి ఈయన కేవలం 11 నెలలు మాత్రమే ప్రధానిగా పనిచేశారు. చంద్రశేఖర్ గారు వీపీ సింగ్ ప్రభుత్వం కూలిన తర్వాత తన రాష్ట్రపక్ష పార్టీతో కాంగ్రెస్ మద్దతుతో ప్రధానమంత్రి అయ్యారు. ఇది చాలా చిన్న కూటమి ప్రభుత్వం, కేవలం 60+ ఎంపీస్ ఉన్న పార్టీ. కొద్ది నెలల్లోనే ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిఘా పెట్టిందన్న ఆరోపణతో మద్దతు ఉపసంహరించుకుంది. మద్దతు లేక చంద్రశేఖర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. చంద్రశేఖర్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు స్టేట్స్ నుంచి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక పర్సన్ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఆయనే పివి నరసింహరావు. ఆయన 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పదవిలో ఉన్నారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చారు. కానీ 13 రోజులు మాత్రమే ఆయన అధికారంలో ఉన్నారు. బీజేపీకి కావాల్సిన మద్దతు రాకపోవడం వల్ల, పొలిటికల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత హెచ్డి దేవేగౌడ పదవిలోకి వచ్చారు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీ అత్యధిక సీట్లు గెలిచిన వారి ప్రభుత్వం కేవలం 13 రోజుల్లోనే పడిపోయింది. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ అనే కూటమి పార్టీలు దేవేగౌడ్ ను ప్రధానమంత్రిగా నామినేట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ బాహ్య మద్దతు ఇచ్చింది, అంటే వాళ్ళు ప్రభుత్వంలో లేరు కానీ మద్దతు అయితే ఇచ్చారు. 1997లో కాంగ్రెస్ పార్టీ దేవేగౌడ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. హెచ్డి దేవేగౌడ్ రాజీనామా చేసిన తర్వాత అదే యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఐకే గుజ్రాల్ ను పీఎం గా ఎంపిక చేశారు. ఆయన కూడా కాంగ్రెస్ మద్దతుతోనే ప్రధానమంత్రి అయ్యారు. కానీ తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీపై రిపోర్ట్ వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కోపం వచ్చి ప్రభుత్వానికి మద్దతు తీసేసింది. దాంతో ఆయన ప్రభుత్వము కూలిపోయింది. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి ఆయన 2004 నుంచి 2016 వరకు, అంటే 2 సార్లు పరిపాలనలో ఉన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం తరఫున గెలిచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా 3 సార్లు గెలిచారు. భారతదేశంలో అత్యధిక సమయం పరిపాలన చేసింది ఒకటి జవహర్లాల్ నెహ్రూ అండ్ సెకండ్ ప్లేస్ లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇన్ కేస్ ఇంకొకసారి గెలిస్తే జవహర్లాల్ నెహ్రూని క్రాస్ చేసి మొదటి స్థానంలో ఉంటారు. ఏ పార్టీ వల్ల ఇండియా డెవలప్ అయింది అండ్ ఏ పార్టీ వల్ల అన్డెవలప్మెంట్ కి దగ్గరగా వచ్చింది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.